నకిరేకల్లో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టారు కేటుగాలు. కరీంనగర్ జిల్లాకు చెందిన రవి జల్సాలకు అలవాటు ఈజీ మనీ కోసం నిరుద్యోగులే టార్గెట్ గా ఎంచుకొని మోసాలకు పాల్పడ్డాడు. ఎండోమెంట్ శాఖలో హుండీ లెక్కింపు ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపాడు. కరీంనగర్ కేంద్రంగా రవి సేవా సమితిని ఏర్పాటు చేశాడు. ఈ సమితిలోని సభ్యులతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోని ఆలయాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నమ్మబలుకుతూ ఎండోమెంట్ అధికారులతో మంచి సంబంధాలను ఏర్పాటు చేస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని దేవాదాయ శాఖలో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మించి నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. నిరుద్యోగులతో గత 6 నెలల్లో ఏపీలోని పలు ఆలయాల్లో హుండీ లెక్కింపు పనులను సంస్థ చేయించింది. మొదట్లో 1-2 నెలలు వేతనాలు ఇచ్చిన ఆ సంస్థ 3-4 నెలల నుంచి పని చేయించుకొని వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో బాధితులు ఆలయాల అధికారులను ప్రశ్నించారు. హుండీ లెక్కింపు పని పూర్తిగా సేవా కార్యక్రమమని, దేవాలయాల నుంచి ఎలాంటి వేతనాలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఏజెంట్లు ముఖం చాటేయడంతో మోసాన్ని గ్రహించిన నల్గొండ జిల్లా బాధితులు నకిరేకల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వ్యవసాయ శాఖ డ్యూటీలు పడుతున్నాయని మా ఊళ్ళో ఇద్దరు కట్టారు. మా ఊర్లో అంటే మేము వ్యవసాయం చేసుకుంటాం. అయితే నెలకు 25,000 నెల డ్యూటీలు పడతాయి. అంటే నెలకు 25,000 ఇంటికాడ పని చూసుకోవచ్చు అని మేము 1,50,000 కట్టినాం. 1,50,000 కడితే 4 డ్యూటీలు చేస్తే డ్యూటీలు చేసిన కాడ 6 నెలలకు 6 డ్యూటీలు అన్నారు. అంటే ఒక డ్యూటీ ఆపుతున్నారు, డ్యూటీ మళ్ళీ శాలరీ ఆపుతున్నారు. అయితే 1 మంత్ ఆపితే మళ్ళీ ఎక్స్పెంట్ నుంచి రొటేషన్ చేస్తుంటే అట్లని పోయినాం. 4 నెలలు చేసినాం. ఇంతవరకు జనవరిలో చేస్తే జనవరి డ్యూటీ శాలరీ ఏప్రిల్లో కొట్టిండు. అయితే మాకు ఈ డ్యూటీలో శాలరీలు కొడతలేమని ఇంత ఆగినాం. అయితే ఇప్పుడు రేపు కొడతా మాపు కొడతా అన్నాడు. అట్లా అంటే ఇక మాకు డౌట్ వచ్చి ఇక్కడ స్టేషన్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేరు. ఫోన్ ఎత్తకునే వారికి మేము 10 మంది కలిసి వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. దేవాదాయ శాఖలో పనిచేస్తుందని చెప్పేసి మా ఇంటి పక్కల ఎస్ నాగేష్, ఎస్ జనార్దన్ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు పోతురు కదా అని చెప్పేసి మేము మా ఇంట్లో మా భార్య పోయి అడిగి వచ్చింది. అడిగితే 2 లక్షలు కడితే ఉంటుందమ్మా అని చెప్పేసి అన్నాడు. అనేసి పోయి ఇస్తారని చెప్పేసి అంటే నల్గొండ తీసుకొచ్చి నగరికల్ శంకరయ్య, ఎస్ జనార్దన్, ఎస్ నాగేష్ ముగ్గురు కలిసి తీసుకొచ్చారు. 2 లక్షలు వాళ్ళ కొట్టిన నేను. కొట్టినాక ఆయన పులిరావు అని చెప్పేసి రవి సేవా సంస్థ అని చెప్పి దాంట్లో తీసుకుపోయినాక 6 నెలల నుంచి నేను డ్యూటీలు చేస్తూనే ఉన్నా. ఒక 2 నెలల జీతాలు వేసిండు. మళ్ళీ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. మన లాస్ట్ డ్యూటీ విజయవాడ పోయాం. పోతే పైసలు వేస్తారు ఏంటి సార్ అంటే మాకు మీరు వేస్తలేడు సార్, మాకు ఇస్తే ఇవ్వండి సార్ మేము అడిగినాం. మేము ఎందుకు ఇస్తారా బాబు, దేవుని పైసలు అవి, దేవాదాయ శాఖ ₹1 కూడా ఇవ్వదు, ఆ లెవెల్లో మేము ఫేక్ చేస్తారు, ఫస్ట్ మీరు అది కనుక్కోరని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్న కాంచి మేము బయటకు వచ్చి నేను వాళ్ళందరం గ్యాదర్ చేసుకొని వచ్చి సార్ కంప్లైంట్ ఇస్తాం.